చాలా మంది యవనస్తులే, అయ్యా నీ ఫోన్ తీసుకుని లాక్ తీసివ్వంటే చాలా మంది లాక్ తీసివ్వడానికి భయపడతారు. ఎందుకనంటే ఆ ఫోన్లో వారు ఏం చూస్తున్నారో ఎదుటి వ్యక్తులకు తెలిసిపోతాదేమో అన్న భయం. ఏంటి, ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే దానికి ఒకలాగా ఉంటుంది, ఫేస్బుక్ ఒకలాగా పెడతాడు, వాట్సాప్కి ఒకలాగా పెడతాడు, ఈ మామూలు మెసేజ్లు ఉంటాయి ఆ మామూలు మెసేజ్కి ఒకలాగా. ఇలాగ అన్నిటికీ ప్రతిదానికి కూడా ఏం చేస్తూ ఉంటారంటే లాక్లు వేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. దేనికని? సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంతే. ఎందుకనంటే అందులో వారు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో చాటింగ్ చేస్తున్నారో ఎవరికి తెలియకూడదు కదా. మరి 18 సంవత్సరాలు నిండకుండా ఉండనోడికి అసలు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ అసలు అకౌంట్ వాళ్ళకి ఉండదండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత తెలివిగా అంటే వాళ్ళ అమ్మ పేరు పెట్టో, వాళ్ళ నాన్న పేరు పెట్టో, వాళ్ళ నాన్న ఆధార్ కార్డో ఏదోటి మొత్తానికి పెట్టి ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకుని ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ వాడుతూ ఉన్నారు 18 సంవత్సరాల లోపోళ్ళు. వారు అందులో ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో చాటింగ్ చేస్తున్నారో కూడా తెలియడం లేదు. మన పిల్లలు ఎలా ఉన్నది అనేది ఒక్కసారి మనం పరీక్షించుకోవాలండి. అరే ఒకసారి నీ ఫోన్ అని అన్నప్పుడు మీ పిల్లోడు లేదంటే మీ అమ్మాయి లేదంటే మీ కొడుకు ఇదిగో అమ్మా తీసుకో అని మీ కళ్ళ ముందే లాక్ ఓపెన్ చేసి ఇవ్వగలిగేంత స్థితిలో ఉంటే నిజంగా మీరు ధన్యులే. నా ప్రియమైన వాళ్ళరా, నేను అంటాను, యాకోబు గారి యొక్క కుమారుడు యోసేపు 17 సంవత్సరాల వయసులో యవనస్తుడయుండి దేన్ని అసహించుకున్నాడంటే చెడుతనాన్ని అసహించుకున్నాడంట. ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు తనకేమిచ్చాడంటే కలలు ఇచ్చాడు, 2 కలలు.